నాకైతే లవ్ స్టోరీ కత్తిలాంటి అమ్మాయిని చూసాను బావా. ఫస్ట్ టైం అమ్మాయి కూడా నన్ను చూసింది. నువ్వు కాస్త ఇంగ్లీష్ లో మాట్లాడేవరకు ఈజీగా పడిపోతుంది బావా. ఏం లేదు, నా ఫ్రెండ్ జోక్ వేసాడు. నువ్వు చెప్పు స్వీట్. జోకా? హలో, సిగ్నల్ సరిగ్గా లేవు ఇక్కడ. క్లియర్ గా వినిపిస్తుంది కదా, పెట్టే. నువ్వు అసలు నా ఫ్రెండేనా? కాదురా, అమ్మాయిలకు ఫోన్ చేసినప్పుడు ఇన్కమింగ్ కాల్స్ నీ ఫోన్కి వస్తే అవుట్ గోయింగ్ కాల్స్ నా ఫోన్ నుంచి చేస్తావు చూసావా? అప్పుడు నేను నీ ఫ్రెండ్ కాదు. నీకేమో ఫ్రెష్ పరిచయాలు, కొత్త కొత్త రిలేషన్షిప్, నాకేమో కొత్త కొత్త ఎనిమీస్, ఫ్రెష్ గాయాలు. అయినా నేను నీ ఫ్రెండ్ కాదు. అమ్మాయిల అందాలు నీకు, వాళ్ళ అందాలు ఎటాకులు నాకు. కడుపు రగిలిపోతుంది బావా. అయినా నేను నీ ఫ్రెండ్ కాదు. కాను కాను కాను. నా బండి సర్వీసింగ్ ఇచ్చాను, నీ బండిది. నా బండి కింద స్టార్ట్ అవ్వదు కదా బావా. నీ కడుపు నొప్పిరా? నాకా? ఎప్పటి నుంచి బావా? భరించలేని నొప్పి బావా. కడుపులో పేగులు రింగులు అడిపోతున్నాయి. ఆపరేషన్ చేసేటప్పుడు బతకరు బావా. పద గీత, ఒకసారి నీ బండి. ఇది కడుపు నొప్పి, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. సారీ, నేను నోట్స్ రాసుకోవడానికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. రాసుకోమరు బావా, రాసుకోమరు. నేను చచ్చిపోయిన తర్వాత నా సమాధి మీద కూర్చొని నోట్స్ రాసుకోమను బావా. ఆగలేడు బావా, ఆవిడ వెళ్ళిపోద్ది. డాక్టర్ అమ్మా, డాక్టర్. అవతల మనిషికి ప్రాణం మీద వస్తే నీకు నోట్స్ ఇంపార్టెంటా? చదువు ఉంటే సరిపోదమ్మా, కాస్త హ్యూమానిటీ కూడా ఉండాలి. ఒరే బావా, ఈ అమ్మాయి బండి మీద గానీ నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, పూర్తి చేస్తా. కనీసం ఈ బండి మీద డెడ్ బాడీ అన్న తీసుకెళ్ళు. నువ్వు ఎక్కేసావుగా, అంతే. బావా ఫేస్ ముమైత్ ఖాన్ బావా, బాడీ ఏమో సేమ్ చార్మి బావా. ప్రామిస్ బావా. బాబా నన్ను ఫస్ట్ టైం చూసిన వినమ్మా అమ్మాయి బావా. వెళ్ళిపోతుంది, పట్టుకోమా. ఫాస్ట్ వెళ్ళు. ఏయ్, నీ లోతైన కళ్ళలో దూకి ఈత కొట్టాడు బావా. ఇంగ్లీష్ చెప్పా. Excuse me. He wants to jump in your deep eyes and swim. నీ పెదాల రంగును దోచాను. ఇంగ్లీష్ చెప్పా. He wants to steal your lipstick. బావా చూసా బావా, సిగ్గుతో ఎలా తల వచ్చుకుంటా. సిగ్గుతో కాదా, చిరాకుతో. అయినా ఇలా జర్నీలో చెప్పడం ఏంట్రా, అసహ్యంగా ఉంది. జీవితమే ఒక ప్రయాణం బావా, దాన్ని ప్రేమ ప్రయాణంగా మార్చుకోవాలి. బావా ఫ్లోలో భలే వచ్చింది బావా. ఇది కూడా చెప్పే బావా, నీకు తల మీద చెప్పి. He's saying life is a journey. Why not make it a love journey? అబ్బా నువ్వు కేక బావా. చూసావు బావా, ఓర్ని ఎందుకు లాగేవరా? అని ఇచ్చింది బావా. మేమిద్దరం ఎంత దగ్గరైతే అంత మేలు బావా. చూస్తాను ఏదో అయిపోతుంది బావా. వదలే, మాట్లాడతాను కదా. అటు చూడు. స్టాప్. తిప్పావా. నేను ఎందుకురా తిప్పాలి? ఇప్పుడు చూడు. స్టాప్. ఆగు. రాజు వాళ్ళని పట్టుకో. ఆగండి. మనిషి వచ్చేస్తున్నాడు బావా. అవును, మరి ఈ విజయం ఒక్కడిదే కాదంటున్నారేంటి? అవునమ్మా, నేను ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టి వస్తా. కొడితే కొట్టాలిరా. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత వచ్చవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్, ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు. దాందే ఉందిరా. రేయ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి జోకులేస్తే తోలు తీస్తాను రా. ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట? తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చేసి చెయ్యాలి కదా రాజేష్. చేసి చేయటం మాకు కొత్త కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట? బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మధ్య లేకుండా. అసలు దివాకర్ అంటే ఎవరుకుంటారు? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్, మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీస్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్?
ఆ బంగారాజు కడుపు నొప్పని అబద్ధం చెప్పి నా దగ్గర బండి తీసుకెళ్లాడు. చూడు ఎలా చూస్తున్నాడో, దొంగ కొళ్ళు పట్టేవాడ్లా. అసలు మావయ్యకి నిజం చెప్పాల్సింది. వాళ్ళు తీసుకెళ్లి నాలుగు తగిలిస్తే బుద్ధొచ్చేది. మా ఇంటా వంట లేదు, పోలీసులు రావటం. ఛీ. ఆ, మా ఇంటికి రోజు వచ్చేస్తారు మరి. రేయ్, నువ్వు నోరు ముయిరా. చూడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో. నాకెలా తెలుస్తుంది అమ్మాయి కంప్లైంట్ చేస్తుందని? వీడు చేసిన వెదవ పనులు వదిలేసి ఆ అమ్మాయిని అంటాడేంటి? హలో, హాయ్ షీలా, ఐ ఇన్ స్మాల్ మీటింగ్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఐ మిస్ యూ టూ, బాయ్. ఏంటే వీడు ఇంత తిడుతున్నా పట్టించుకోడా? రేయ్ సిద్ధు, సీరియస్ గా తీసుకురా, నువ్వు చేసిన తప్పే. రేయ్, ఆ బంగారాజు గారు వచ్చి ఇమోషనల్ గా హెల్ప్ అడిగాడు. మిస్ ఫైర్ అయింది. వాట్ am I supposed to do? అసలు వీడిని కాదే, ఆ బంగారు రాజుగాడిని. బావా అక్క నువ్వు ఇక్కడ ఉన్నావు. అక్క నీ బండి పికప్ సూపర్ అక్క. ఏంటి బావ ఇలా కొట్టేసింది? నిన్న మనం ఫాలో అయింది డిఎస్పీ కూతురునంట. అడ్రస్ కని పెట్టేసారంటే నా జల్ది. కంట్రోల్లో పెట్టుకో. సారీ అంకుల్. లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఏంట్రా వేళకోళమా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్,